రామగుండం నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వెల్లడి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన రైతు ధర్నాకు పోలీసుల ఆంక్షల నడుమ నిరసన కొనసాగించిన బీఆర్ఎస్ శ్రేణులు. మీ పాత మొబైల్ ఫోన్లు అమ్మడం కానీ బయట పడేయడం కానీ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త, సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కక్షపూరిత రాజకీయాలు ఆపాలి. ఎన్సీపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్ డిమాండు. ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా ఒక ఔషధంలా పనిచేస్తుంది. జిల్లా యోగా అసోసియేషన్ సెక్రటరీ ఐల విజయ్ కుమార్ వెల్లడి. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. తొలి సీఎం కేటీఆర్ పాలనలో రామగుండానికి 100 కోట్ల నిధులు మంజూరు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉద్ఘాటన.